టార్గెట్ 175 అని వైసీపీ చేస్తున్న ప్రచారం బోగస్ అని బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే 150కి పైగా సీట్లు దక్కుతాయని ఆయన స్పష్టం చేశారు. పార్టీల్లో నేతల అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయని, అయితే తుది నిర్ణయం పార్టీ కేంద్ర నాయకత్వానిదే అంటున్న విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర సమావేశాలు జరుగుతున్నాయి. 2 రోజుల పాటు వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకత్వంతో పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా సమావేశమవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణ వచ్చేటువంటి ఎన్నికలకి పొత్తులకు సంబంధించినటువంటి అంశం ఒకవైపు, అదేవిధంగా జిల్లాల వారీగా పోటీ చేసేటువంటి స్థానాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనతో మాట్లాడేందుకు పార్టీ సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంటుంది ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి సమావేశాల్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, మీ అభిప్రాయంగా ఏం చెప్పబోతున్నారు? అంటే వాస్తవ పరిస్థితి ఏంటి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని చెప్పి మా పెద్దలు, పార్టీ పెద్దలు ఇవాళ రేపు సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఇండివిజువల్గా అంటే ఒక గ్రూపు వైజాగ్ పార్లమెంటుకి ఒక 1 అవర్ కేటాయించడము, అట్లాగే ఇతర పార్లమెంట్ జిల్లాలకి 1 అవర్ కేటాయించి వాస్తవ పరిస్థితి, అలా గ్రౌండ్ రియాలిటీ వాస్తవం రూపంలో ఏముంది అని చెప్పి నిర్ణయం తెలుసుకున్న తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటారు. సరే, ఇంకా పొత్తుల విషయము ఐఎమ్ షూర్ దట్ ఒక వారం రోజుల్లో అది డిసైడ్ అయిపోతుంది. అంటే ఇప్పటికే రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. బీజేపీతో పొత్తుతో వెళ్ళాలంటే కనుక సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి ఒక అంశం అయితే కనుక టీడీపీతో పొత్తుకు వెళ్ళడానికి చాలామంది బీజేపీకి సంబంధించినటువంటి నేతలు అంగీకరించడం లేదు. వాళ్ళ అభిప్రాయంపై కూడా చర్చ జరుగుతున్నారు. ఇందులో వాస్తవం ఉందా? అలాంటి సిచ్యువేషన్ అనేది పార్టీలో కనిపిస్తుంది. ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు ఉంటాయండి. ఇప్పుడు నా ఒపీనియన్ పార్టీ పొత్తు ఉంటే మంచిది అనేది ప్రజల యొక్క అభిప్రాయం అని నేను చెప్తున్నాను. దట్ ఈస్ మై ఇండివిజువల్ ఒపీనియన్. బట్ ఫైనల్గా పార్టీ ఒపీనియన్ ఏది డిసైడ్ చేస్తే అది డెసిషన్ చేయొచ్చు. ఇప్పుడు చాలామందికి మేము టీడీపీ తోటి కలిసి వెళ్ళకూడదంటే ఉండవచ్చు వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్స్. బట్ దిస్ ఇస్ ఎ పార్టీ, దిస్ ఇస్ ఎ నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ డెసిషన్ వాళ్ళు ఏ డెసిషన్ చేస్తే ఆ డెసిషన్ మనం ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ పొత్తులకు సంబంధించి మీరు చెప్పినట్టుగా పొత్తులు 3 పార్టీలు కలిసి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు బీజేపీకి ఉన్నటువంటి బలం ఎంత? అంటే మీరు మీ నియోజకవర్గంతో పాటుగా జిల్లాలో ఉన్నటువంటి బలం ఎంత? అక్కడ పోటీ చేసేటువంటి స్థానాలపైన ఏమన్నా క్లారిటీ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉందా? దాన్ని ఎలా ఓవర్కమ్ చేయబోతుంది పార్టీ? ఇప్పుడు బలము ఎంత అనేది నార్త్ నియోజకవర్గంలో, నా నియోజకవర్గం గురించి చూస్తే నేను 2014లో సుమారు 18,000 ఓట్ల మెజార్టీతోటి గెలిచాను. తర్వాత 2019లో నేను ఓడిపోయినప్పటికీ నాకు 18,790 ఓట్లు వచ్చినాయి సుమారు. మరి నాకు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్ గంట నాకు ఎక్కువ వచ్చినాయి. నాకు 10.62% నాకు ఓట్లు వచ్చినవి. సో అట్లాగే ఇండివిజువల్స్ స్ట్రెంగ్స్ ఉంటాయి, పార్టీ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఉంటుందో అనేది పార్టీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మిగిలిన నియోజకవర్గ స్ట్రెంగ్స్ పాత డేటాని బట్టి మనం చెప్పచ్చు, కానీ ఇప్పుడు కొత్తగా మనం చెప్పేది ఏం లేదు. అంటే 3 పార్టీలు కలిసి 175 నియోజకవర్గాలు పనిచేస్తుంటే వైసీపీ అధికారంలో ఉంది, టార్గెట్ 175 అన్నటువంటి ఒక స్లోగన్ కూడా వైసీపీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో